ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ఇప్పటి వరకు నువ్వు చేసిన మూవీస్ అయితే 9 మూవీస్. ఫస్ట్ టైం శర్వానంద్ గారితో అవును. అండ్ బై గోయింగ్ ఆన్ మంచి మంచి మూవీస్ చేసుకుంటూ వచ్చావు. సో ఇన్ని మూవీస్ల కల్లా నీకు బాగా స్పెషల్ మూవీ ఏంటి? నా బాగా స్పెషల్ మూవీ అయితే రాజా సాబ్. ఏంటి రాజా సాబ్లో చేసావా? చేశారు. సో రాజా సాబ్లో ఇట్ వాజ్ అ వెరీ యూనిక్ క్యారెక్టర్ అనమాట. బట్ నేను బయటకైతే చెప్పండి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక మీరే చూడండి. కొంపదీసి భయపెడతావా బాధ పెడతావా? అది మీరే చూడండి సినిమాలో. కొంచెం లీక్స్ చేయొచ్చు కదా, అడగండి కాస్త. మీరు చూడండి సినిమాలో. అన్నయ్యకి కూడా చెప్పవచ్చు. లేదు. యా రాజా సాబ్ యాక్చువల్లీ ప్రభాస్ గారి సినిమాలో చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఏ చైల్డ్ ఆర్టిస్ట్ కన్నా అది బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. పాన్ ఇండియా మూవీ కాబట్టి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అండ్ ప్రభాస్ గారితో ఉండిందా సీన్స్? ఎస్. నేనేం చెప్పాను? నో. రాజా సాబ్ మూవీలో ప్రభాస్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? లేదు, నేనే చేయడం అంతే. సరే లేదు, పర్లేదు. రాజాసాబ్ ప్రభాస్ గారి మూవీనే కదా. దట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రభాస్ గారు ఎంత పెద్ద హీరోనో చూస్తూ వచ్చాను. సలార్ అన్న, బాహుబలి అన్న. నేను బాహుబలి అయితే అట్లీస్ట్ 20 times చూసుంటాను అదే సినిమా. సో నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ నాకు రాజాసాబ్లో సెలెక్ట్ అయ్యాను అని కాల్ రావంగానే ఇంకా నాకు చాలా హ్యాపీనెస్ అయితే వచ్చింది. ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9. సో ఇంకా నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాను అండ్ ఇట్ వాజ్ ఆసమ్. కొంపదీసి రాజాసాబ్లో నువ్వే దయ్యమా? నేను చెప్పకూడదు. ఓకే, నైస్, పర్లేదు. అండ్ ప్రభాస్ గారితో యాక్ట్ చేయడం అనేది కూడా దట్ వాస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ అని కూడా అన్నావు. ఇంకేం మూవీస్ చేస్తున్నావు? ఇంకా మూవీస్ అయితే కేజేక్యూ చేశాను, దీక్షిత్ శెట్టి గారిది. అండ్ దెన్ వీ హ్యావ్ శోభితా గారిది సురేష్ ప్రొడక్షన్స్లో చీకట్లో మూవీ రిలీజ్ అవబోతుంది, అందుట్లో కూడా చేశాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్, దుల్కర్ సల్మాన్ గారిది ఆకాశంలో ఒక తార అని రిలీజ్ అవబోతుంది మూవీ, అందుట్లో చేశాను. సో ద థింగ్ ఈజ్ ఏంటంటే నాకు దుల్కర్ సల్మాన్ గారు అంటే చాలా ఇష్టము, ఆయన మూవీస్ అయినా. సో ఆ సినిమాలో చేయడం వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ టు. మరి స్టడీస్ని అలాగే ఇంకో పక్క షూటింగ్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? చాలా మంది అదే ఉంటారు ఈ క్వశ్చన్. ఆ సీక్రెట్ ఏంటో చెప్తే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా. ఇప్పుడు నేను 10th క్లాస్కి వచ్చాను, మీరు రాకుండా ముందు కూడా ఐ వాజ్ స్టడీయింగ్ ల్యాప్టాప్లో అన్నీ చూసుకుంటా వీడియోస్ అన్నీ. సో అంటే ఇంకా మేనేజ్ చేసుకోవడం అంటే టైం అలాట్ చేసుకోవాలి. 1 గంట దీనికోసం, 1 గంట దానికోసం అని. ఇదంతా నేను అమ్మని చూసి నేర్చుకున్నాను. అమ్మ కూడా ఇంట్లో పనులన్నీ హ్యాండిల్ చేసుకుంటా, ఆర్గనైజేషన్ వర్క్స్, అకాడమీ అన్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి అలా చూస్తా నేను పెరిగాను. అండ్ దాట్స్ హౌ ఐమ్ ఏబుల్ టు మేనేజ్. అది మామ్ వండర్ మామ్ అయినప్పుడు కిడ్ కూడా వండర్ కిడ్ అయిపోయింది. ఓకే, అండ్ వాట్స్ యువర్ డ్రీమ్? పెద్ద అయిన తర్వాత ఏమవుతామని? పెద్ద అయిన తర్వాత నేనైతే పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. పాలిటిక్సా? ఇప్పటి వరకు నువ్వు చెప్పిన, అంటే ఇప్పటి వరకు నేను చూసిన అక్షరాన్ని అండ్ నువ్వు చెప్తున్న అక్షరాన్ని చాలా డిఫరెంట్గా ఉంటుందేమో. సో నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా ఇంట్లో జరిగే కాన్వర్జేషన్స్ రెగ్యులర్ కాన్వర్జేషన్స్ కాదు. నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు అన్నీ పాలిటిక్స్నే మాట్లాడుకుంటాం ఎప్పుడు. సో రాజకీయ నాయకులు వాళ్ళు చేసిన స్కీమ్స్ అన్నీ మాట్లాడుకుంటూ రావడం వల్ల నాకు పాలిటిక్స్లో అయితే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. సో వాళ్ళని చూస్తా, పీపుల్కి సేవ చేయడము, అదంతా ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ వరల్డ్ అదంతా. సో పాలిటిక్స్లోకి వెళ్ళాలని నాకు అలా డ్రీమ్ వచ్చింది. మీ మమ్మీ ఏమో నిన్ను సినిమాల్లో పెద్ద స్టార్ని చేయాలని చెప్పేసి అనుకుంటుంటే నువ్వేమో పాలిటిక్స్కి వెళ్ళిపోతాను, రెండు చేయకూడదా? ఇది పాయింట్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మంచి ఇన్స్పిరేషన్. ఓకే, అంటే మీ స్కూల్లో కానీ నిన్న ఒక స్టార్ కిడ్గా చూస్తుంటారా? అలాగేం ఉండదు. ఐఎమ్ లైక్ ఎవ్రీ అదర్ స్టూడెంట్. నేను చదువుకునేది భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, జూబ్లీ హిల్స్లో ఉంటుంది. సో అక్కడైతే నాకు ఇలాగేమి స్టార్ కిడ్ యాక్ట్రెస్ అని ఏమి ఉండదు. ఫ్రెండ్స్తో అందరు నార్మల్గానే ఉంటాము. మా స్కూల్లో చాలామంది ఉన్నారు సెలబ్రిటీస్ పిల్లలు, పొలిటీషియన్స్ పిల్లలు అని. బట్ అలా ఏం చూడము. వీఆర్ ఆల్ జస్ట్ నార్మల్ స్టూడెంట్స్ అక్కడ స్కూల్లో. నీ దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్స్ అడిగారా, ఆ సినిమా చేస్తున్నావు కదా ఏంటి సంగతి? అడిగారు చాలా మంది, నన్ను గుర్తుపట్టారు.
సో నేను తమ్ముడిలో చేసావు కదా, నువ్వు ఆ సినిమాలో చేసావు కదా అని చాలామంది నా దగ్గరికి వచ్చి అన్నారు. సో టు బి ఆనెస్ట్ నాకు సినిమా చేయడం కాదు, సినిమా చేశాక నన్ను గుర్తుపట్టారు కదా, అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఫైనలీ సక్సెస్ అయ్యిందని. సో సో వాట్స్ ద బెస్ట్ మూమెంట్ మూవీస్లో, ఫస్ట్ మూవీస్లో చెప్పు. మూవీస్లో బెస్ట్ మూమెంటా? ద బెస్ట్ థింగ్ అబౌట్ మూవీస్ ఇస్ వేర్ లైక్ నేను ట్రావెల్ చేయడానికి వస్తుంది మూవీస్ చేసేటప్పుడు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. నాకు తమ్ముడులోనే వేరే ఫారెస్ట్కి వెళ్ళి షూట్ చేసాము, దాని తర్వాత వేరే సినిమాస్లో రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళి అండ్ డిఫరెంట్ షూటింగ్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేయడం, దట్స్ ద కంప్లీట్ డిఫరెంట్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. సో మనం ట్రావెల్ చేస్తున్నది అలా ఏమి వెకేషన్కి వెళ్ళి రావట్లేదు, వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ అ పర్పస్ షూట్ చేయడానికి. అండ్ ఆల్సో నేను రామోజీ ఫిలిం సిటీకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా బర్త్డే కోసము సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళాను, బట్ ఆఫ్టర్ దట్ షూటింగ్ కోసం ఒక పర్పస్ కోసం వెళ్ళాను. దాట్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ద బెస్ట్ థింగ్. మన ట్రావెలింగ్ ఏమి సరదాగా చేయట్లేదని. యస్. మరి ఇలా కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ చేస్తున్నావు కదా, సో ఈ డ్యాన్స్ ఫీల్డ్లో నీకు ద బెస్ట్ మూమెంట్ ఏంటి? మై బిగ్గెస్ట్ మూమెంట్ ఈజ్ నేను ఫస్ట్ టైం అమెరికాకి వెళ్ళి మిచిగన్లో తానా 24th కాన్ఫరెన్స్కి పర్ఫామ్ చేశాను. అది ఆనెస్ట్లీ కూచిపూడి ఏ కూచిపూడి డాన్సర్కైనా అది బిగ్గెస్ట్ డ్రీమ్, అమెరికాకి వెళ్ళి పర్ఫామ్ చేయడం అనేది. సో నేను మిచిగన్లో చేశాను. డెట్రాయిట్ పక్కనే ఒక టౌన్ ఉంటుంది నోవాయ్ అని, సో అక్కడ 3 రోజులు కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడ 3 days పర్ఫామ్ చేశాను నేను. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు, తమన్ గారు, సమంత గారు, ఐశ్వర్య రాజేష్ గారు, సిద్ధార్థ్ గారు. సో అదంతా ఇట్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఆ తానాలో అయితే. ఎందుకంటే నేను యూఎస్ఏ వెళ్ళినా కూడా అక్కడ అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఇట్ వాజ్ లైక్ మినీ ఆంధ్ర, మినీ తెలంగాణ లాగా అందరూ. అవును. సో ఇంకా అందరితో అలాగే మాట్లాడేసుకుంటా ఉన్నాము. అందరు వచ్చి గుర్తుపట్టారు కూడా నన్ను, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నానని. సో అదొక సర్రియల్ ఎక్స్పీరియన్స్ మిచిగన్లో అయితే. అండ్ దాని తర్వాత డాన్స్లో నేను సెకండ్ మోస్ట్ అంటే అయోధ్యలో పర్ఫామ్ చేశాను. రామ జన్మభూమి టెంపుల్లో కట్టారు కదా రీసెంట్గా. సో శ్రీరామనవమి అయింది కదా 2 months ago. సో దానికోసం అయోధ్య టెంపుల్ ట్రస్ట్ నన్ను పర్సనలీ ఇన్వైట్ చేశారు. దానికంటే ముందు ఒకసారి పర్ఫామ్ చేశాను, అలా నేను తెలుసు టెంపుల్ ట్రస్ట్కి. అప్పుడు పర్ఫామ్ చేయడం వల్ల మేము వెళ్ళి ఇక్ష్వాకు కుల ఫ్యామిలీస్ అప్పుడు చేశారు అక్కడే పూజ టెంపుల్ లోపల, అక్కడే పర్ఫామ్ చేసాం మేము. అవును, ఆన్ రామ్ నవమి. సో చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు. సూపర్. నీ డ్రీమ్ చెప్పావు అండ్ నువ్వేమవుదాం అనుకున్నావు కానీ, అండ్ ఇప్పటివరకు నువ్వు చేసింది కానీ ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండాలని చెప్పేసి ఎవరు నేర్పించారు నీకు అసలు? డౌన్ టు ఎర్త్ ఉండాలి అని అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ ఉండేవాడు రమాదేవి మ్యామ్, ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు అన్ని భవన్స్ స్కూల్కి. సో అయితే రమాదేవి మ్యామ్ ఎప్పుడు చెప్తా ఉంటారు నాకు, యూ షుడ్ ఆల్వేస్ బీ డౌన్ టు ఎర్త్. ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా ఎప్పుడు ఆరోగెన్స్ అనేది రాకూడదు, అందరు డౌన్ టు ఎర్త్ ఉండాలి. నేను అది మ్యామ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే చాలా పెద్ద డైరెక్టర్ మ్యామ్, బట్ మా స్కూల్లో ప్రతి స్టూడెంట్ పేరు గుర్తుంచుకుంటారు. సో అక్కడ స్పెషాలిటీ ఆఫ్ ద టీచర్, అందుకే ద బెస్ట్ టీచర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. నైస్ మా. అంటే నువ్వు ఇన్ని రికార్డ్స్ సాధిస్తూ వెళ్తున్నావు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ పేరెంట్స్ ఆల్సో హ్యాపీ. సరే, నీ హెల్త్ సీక్రెట్ ఏంటి? హెల్త్ సీక్రెట్లు ఏం లేదు, ఏదైనా తినేస్తుంటావా? ఏదైనా తినేస్తూ ఉంటాను. నిన్ననే బిర్యానీ తిన్నాను. ఏం హెల్త్ సీక్రెట్ ఏమి ఉండదు. అంటే ఇంకా చిన్నప్పటి నుంచి డైట్లు అని కూర్చుంటే మన విల్ నెవర్ ఎంజాయ్ ది యాక్చువల్ టేస్ట్ ఆఫ్ లైఫ్ కదా, అండ్ ఫుడ్. సో అది కరెక్ట్, తిన్నది తింటానే ఉండాలి, బట్ బ్యాలెన్స్డ్ అయితే ఉండాలి, ఎక్కువ తినేయకూడదు. ఎక్కువ తింటావా? తింటాను, అర్థమైపోతుంది. ఒక లిమిట్ అయితే ఉండాలి, ఎంతైనా తినచ్చు కానీ లిమిట్ ఉండాలి. ఓకే. అండ్ నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లలో నువ్వు ఇప్పటి వరకు హైయెస్ట్గా ప్రాక్టీస్ చేసింది అండ్ డేలో ఎన్ని అవర్స్? ఒక 3 days ప్రాక్టీస్ చేసి ఉంటాను. అంటే పొద్దున్న 7 o'clock నుంచి రాత్రి 10 o'clock వరకు, అండ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ స్కెడ్యూల్. దిస్ వాజ్ ఫర్ మై రంగ ప్రవేశం. సో చాలా పెద్ద పెద్ద గురువులు వచ్చారు నా పర్ఫార్మెన్స్ చూడడానికి. సో అందరు కూచిపూడి ట్రెడిషనల్ గురువుస్, తప్పు చేస్తే బాగోద్దు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. సరే, మన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చిన్నప్పుడు ఏదో మూవీకి వెళ్ళి ఆడిషన్కి వెళ్ళి సిగ్గుపడ్డావు కదా,
సో అలా ఎప్పుడైనా కానీ చేసేటప్పుడు మిస్టేక్స్ పోయాయనుకో, సో దాన్ని ఎలా కవరప్ చేస్తున్నావు? యాక్టింగ్ చేసేటప్పుడు యాక్టింగ్ చెప్పు అండ్ ఆల్సో డాన్స్లో చెప్పు. ఓకే సార్, ఫస్ట్ డాన్స్లో చెప్తాను. ఓకే. డాన్స్లో అయితే యూజువల్గా మనము స్టెప్స్ బట్టి పట్టేసి చేయకూడదు. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి ఆ పాట రాగానేంటి, తాళాలేంటి, లయ ఎలా వస్తుంది. మనకి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ పాట ఏం వస్తుందో తెలిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ స్టెప్ మర్చిపోయినా కూడా ఏదో ఒక వేరే స్టెప్ సిమిలర్ స్టెప్ కవరప్ చేసుకొని చేసేయచ్చు. యాక్టింగ్లో అయితే అలా అవ్వదు కాబట్టి ఇంకా రీటేక్ చేసుకోవాలి. నైస్ మా. తనకైతే ఈ శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవిలాగా మంచి బాగా రెడీ అయ్యావు, నీ డ్యాన్స్ చూపించావు, దాంతోపాటు నీకు వచ్చిన రికార్డ్స్, షీల్డ్స్ అన్నీ బోల్డ్ అన్ని చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అక్షర. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.